దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయేరు గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి. గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షమయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హారీమునకు, నాలుగవది షయరీమునకు, ఐదవది మల్కీయాకు, ఆరవది మియామినుకు, ఏడవది అక్కోదునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు, 10వది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది యెషబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 17వది హెజీరునకు, 18వది హప్పిస్సేసునకు, 19వది పెతహయాకు, 20వది యెహెజ్కేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలయ్యాకు, 24వది మయజ్యాకు పడెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయను. శేషించిన లేవీ సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవ వాడైన అమర్యా, మూడవ వాడైన యహజీయేలు, నాలుగవ వాడైన యెక్మెయాములును, ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, మెరారి సంతతిలో మహలి, మూషి అనువారును, యహజీయాహు సంతతిలో బెనోయును. యహజీయాహు వలన మెరారికి కలిగిన కుమారులెవరనగా, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రి. మహలికి ఎలియాజరు కలిగెను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు రహ్మెయేలు. మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహీమెలకు అను యాజకులలోను, లేవీయులలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను, తమలో నుండు పితరుల ఇంటి పెద్దలకును, తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి.